ఉదయకాలపు ప్రార్థన. మహాకృషుద్ధుడవైన మా తండ్రి, మిక్కిలిగా ప్రేమిస్తున్న రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయనా. నీ బలిష్టమైన రెక్కల కింద రాత్రంతయు భద్రపరిచి వేకువజామున లేసి నేను స్తుతించి గణపరిచి కృపను అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం పేరిట స్తుతిస్తారు, అక్కడ నేను ఉంటానన్నావు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఆయన ప్రార్థించండి, మా ప్రార్థన అంగీకరించండి, మా మనవులు అంగీకరించండి. స్తోత్రార్హుడవు, స్తుతులపైన ఆసనుడవైన దేవా నా తండ్రి, నిన్ను నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా స్తుతి ప్రార్థన, స్తుతి ఆరాధనలు ప్రభా యోగ్యుడమైన తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నీకు స్తుతులు అర్పించే వారిగా ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన. స్తోత్రార్హుడవు అయ్యున్న దేవా నీకు వందనాలయ్యా. మహిమాన్వితుడవు, మహాగణుడు అయిన రాజా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా మంచి కాపరి నీకు స్తుతులు స్తోత్రములు నాయన. మాట తప్పని వాడా నీకే వందనాలు, స్తుతులు స్తోత్రములు ప్రభా. మా మధ్య నా తండ్రి నాయన ఎన్నడూ ఉండగలిగిన దేవా నీకు వందనాలు. తరతరములో ప్రభుడవు నీవే ఉన్నావు నా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మనిషి కుమారుడుగా మా కొరకు ఈ లోకానికి వచ్చిన దేవానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. మహారాజు అయిన దేవానికి వందనాలు. మహాకార్యములు చేయగలిగిన తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. యోధ గోత్రపు సింహమయ్యున్న దేవానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. యథార్థవంతుడు అయిన దేవానికి స్తుతులు స్తోత్రములు ప్రభా. రక్షకుడు అయిన దేవానికి వందనాలయ్యా. యెహోవా నా బలము, నా శైలము, నా కాపరి అయిన దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహోవా షమ్మానికి స్తోత్రములు. యుగములకు నాయన తండ్రివి, ఆదరణకర్తవు నీవే ఉన్నావయ్యా. స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నీ సర్వంతర్యామి, సర్వజ్ఞాని నీకు స్తుతులు స్తోత్రములు నాయన. శాంతి స్వరూపానికి స్తోత్రములు నాయన. సజీవుడిగా అయిన దేవానికి వందనాలు, స్తుతులు ప్రభా. సర్వోన్నతుడు అయిన దేవానికి స్తోత్రములు నాయన. సమస్త శరీరులకు ప్రభా దేవుడు అయిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. స్తోత్రములు నాయన. మా పోషకుడు అయిన దేవానికి స్తోత్రములు నాయన. నా తండ్రి సిల్వలో మా కొరకు రక్తం కార్చిన దేవానికి స్తోత్రములు ప్రభా. నా తండ్రి నీకు వందనాలయ. స్తోత్రార్హుడవు, స్తుతుల మీద ఆసనుడు అయిన దేవా నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి నాయన సమీపముగా ఉన్నవాడా నీకే స్తుతులు నాయన. స్తోత్రములు. యుగములకు రాజు ప్రభువు నువ్వే ఉన్న దేవానికి స్తోత్రములు నాయన. నీ నోటి మాట చేత ప్రభా ప్రతి ఒక్క గాయములను స్వస్థపరచువాడవు నా తండ్రి నాయన. ఏ నొప్పి నేను తగలకుండా నాయన నిన్ను కాయువాడు నేను మాట్లాడుచున్న దేవా జ్ఞాపకం చేసుకు. ఈ ఉదయ కాలంలో స్తుతుల మీద ఆసనుడు అయిన దేవుడు, స్తుతులకు అర్హుడు అయిన తండ్రి నీకు వందనాలు. మా ప్రార్థనలు అంగీకరించండి, మా స్తుతులను అంగీకరించమని కోరుచున్నాం నాయన. తండ్రి స్తోత్రములు ప్రభా. వినయము గల వారి ప్రాణమును తృప్తిపరిచిన వాడు దేవుడువు నాయన. నా తండ్రి ఉజ్జీవింపజేయగలిగిన వాడు నీవే ఉన్నావు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన. వినయము కలిగిన వారి ప్రాణమును నా తండ్రి నాయన ఉజ్జీవింపచేయగలిగిన వాడవు నీవే ఉండగా జ్ఞాపకం చేసుకోండి నాయన. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చించేదనని మాట్లాడుచున్నావయ్యా. నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నేను స్వస్థపరిచి యెహోవాను నేనే ఉన్నానని మాట్లాడుచున్నావయ్యా ప్రభా. నా తండ్రి మా శరీరం ఎంతో బలహీనమైనది ప్రభా. ఆత్మతో నిన్ను ఆరాధించే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. నా తండ్రి అయిన దేవుడు ఆత్మ సంబంధం కనుక మేము కూడా ఆత్మతో ఆరాధించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మా శరీరములు బలహీనమే కానీ ప్రభా బలపరచువాడవు నీవై ఉన్నావు ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు స్తోత్రములు చెల్లిస్తున్న గాఢంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయమును నాయన నాకు భయపడొద్దన్నావు ప్రభా. నాయన నీవు నాకు తోడైందు, నీ దుడ్డికర్ర నీ దండము నన్ను ఆదరించుతున్న వాగ్దానం చేత పట్టుకుని నడుచుకునే కృపను అనుగ్రహించండి నా తండ్రి. జ్ఞాపకం చేసుకో. అంధకారపు లోయల్లో సంచరించను ప్రభా. ఏ అపాయము రాదన్ను మాకు నాయన ధైర్యం నింపుచున్న దేవుడు ప్రభు. ఎవరు నాయన ఈ లోకంలో మాకు అలాంటి నా తండ్రి నాయన మాట ఇచ్చేవారికి ప్రభా నాయన మాట ఇచ్చి తప్పేవారే కానీ నెరవేర్చువారము నీ ఒక్కడివే కదా తండ్రి. జ్ఞాపకం చేసుకో. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను ప్రభా. యెహోవా నన్ను చేరదీనను కోరుచున్నావు నాయన.
నాయన నువ్వు ఒక్కడే మమ్మల్ని చేరదీయగలిగిన దేవుడవు నాయన. దిక్కులేని వారిని అనాథలను నాయన హక్కును చేర్చగలవాడు నీవెక్కడవే కదా ప్రభువా. మా తండ్రి జ్ఞాపకం చేసుకో. ఏ బిడ్డలైతే నా తండ్రి ఆదరణ లేని స్థితిలో నాయన నిస్సహాయ స్థితిలో ఈరోజు నాయన నా తండ్రి ఈ బాధపడుచున్నారో, కృంగిన స్థితిలో ఉండి బాధపడుచున్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి. వారందరినీ నీ సన్నిధిలో నాయన జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం ప్రభువా. వారిని బలపరచమని కోరుచున్నాం ప్రభువా. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తానని మాట్లాడుతున్నాం నాయన. తన ప్రజలకు సమాధానాన్ని కలుగజేసి వారిని ఆశీర్వదించాలన్న వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డలకి ఈరోజు ఉంటకు సహాయం దయచేయండి నాయన. బలాన్ని ఇచ్చేవాడవు నా తండ్రి నాయన, సమాధానాన్ని ఇచ్చేవాడవు, ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడవు నాయన. ఈ రోజటి వాగ్దానం చేత ప్రతి బిడ్డలు ప్రభువా నీ వాగ్దానం చేత ముందుకు నడిచే కృపను అనుగ్రహించమని కోరుచును. కృంగిన వారికి బలాన్ని ఇవ్వండి ప్రభువా. సమాధానం లేని వారికి సమాధానాన్ని దయచేయండి నాయన. ఆశీర్వాదం ప్రతి ఒక్క బిడ్డలకి ఆశీర్వాదంతో నింపబట్టకు సహాయం దయచేయండి. ఈ ఉదయంలో ప్రభా ఏ బిడ్డలైతే ఏ ప్రయత్నాల నిమిత్తం, ఏ అవసరాల నిమిత్తం, ఏ అక్కర్ల నిమిత్తం, ఏ యొక్క వ్యాపారాల నిమిత్తం, ఏ ప్రయాణాల నిమిత్తం వెళ్ళుచున్నారు నాయన, వారి యొక్క ప్రతి ఒక్క పనిలో ప్రతి ఒక్క అవసరతలు మీరు వారికి తోడుగా తండ్రిగా నీడగా ఉండి నాయన వారికి నడిపించమని కోరుచున్నాము నాయన. ఈరోజు ఉదయం మొదలుకొని రాత్రి కాలం మళ్ళా నా తండ్రి ప్రార్థనా సమయం వరకు కూడా ప్రతి బిడ్డల చుట్టూ నీకు కావాలి రక్షణ కంచె వేయమని కోరుచున్నాము నాయన. నీ కృప లేనిది ఏమిచ్చి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించగలం ప్రభా. పరిశుద్ధాత్ముడవ నాయన సింహాసన సేనుడవు స్తుతుల మీద ఆశ్రయుడవైన నా దేవా నీకు వందనాల స్తుతులు ప్రభా. ప్రతిరోజు అనేక ప్రార్థనా విజ్ఞాపనని పాదాల దగ్గర చేయుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి, తరంపులను బట్టి నీకు వందనాలు. పరిశుద్ధాత్మ శక్తిని నడిపింపును మాకు అనుగ్రహిస్తూ నడిపిస్తున్న దేవా, నీ పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే మేము నిత్యహాయ స్థితిలో ఉండవలసిన వారము నాయన. మా నోటికి బూరెగా ఉండి, మా తలంపులకు ఆలోచనలకు మీరు సహకారులుగా ఉండి మేము ఎలా ప్రార్థన చేయాలో, ఎలా ముందుకు నాయన అనేక మంది కొరకు ప్రార్థన చేసి నడిపించాలో అటు జ్ఞానం మాకు ఇవ్వకపోతే నా తండ్రి మేము ఏ పాటి వారము నాయన. పరిశుద్ధమైన జ్ఞానం మాకు దయచేయండి, పవిత్రమైన జ్ఞానం మాకు దయచేయండి నాయన. నీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. నా తండ్రి సొలొమోను వంటి జ్ఞానాన్ని అనుగ్రహించండి నాయన. దానియేలు వంటి ప్రార్థనా పరులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నాయన. ప్రార్థన అవసరతలు కోరిన వారి కొరకు నాయన, ప్రార్థన అవసరతలు నాయన ఏ బిడ్డలైతే నీ సన్నిధిలో ఉండి మరపడుచున్నారు నాయన, అలాంటి వారందరి కొరకు నాయన, ప్రార్థనకు అవసరత కోరుకున్న బిడ్డలందరి కోసం నాయన పేరు పేరున నాయన మరచిపోకుండా ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని నాయన సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి. దానియేలు అయితే అన్నపానములు మాని యెరూషలేము వైపు చేతులెత్తి మొరపెట్టాడయ్యా. నీ సన్నిధిలో ప్రభా మేము కూడా అనేక ఆత్మల కొరకు రక్షణ కొరకు నాయన, నశించిపోచున్న వారిని వెతికి రక్షించుట కొరకు నాయన ఈ లోకంలో నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన. అనేక మంది బిడ్డలు ఈ రోజు నా తండ్రి నాయన బలహీనతతో బాధపడి ఉన్నామని చెప్పి ఉన్నారయ్యా. నా తండ్రి వారి గురించి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నాను. శశిని జ్ఞాపకం చేసుకో. బిడ్డ నడుము నొప్పితో వెన్నుపూసలతో అయిన ఇబ్బందిని బట్టి నాయన ఆ బిడ్డ నా తండ్రి నాయన ఏ పని చేయలేకపోతున్నారు. కుటుంబానికి పోషణ ఆధారమైన బిడ్డ కదా ప్రభు, ఆ బిడ్డ పని చేసుకునే శక్తిని అనుగ్రహించండి. ఏ కీడు అపాయము లేకుండానట్లు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మెడిసిన్ వాడుచుండగా సమయోచితమైన ఆలోచన గ్రహింపును అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. అదే రీతిగా చిన్నిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేసిన ఆ బిడ్డ కూడా ఎంతో నాయన బ్యాక్ పెయిన్తోనే బాధపడుచున్నారు. యవనస్తులు ప్రభా ఆ బిడ్డను కూడా కనికరించండి నాయన. ఆ బిడ్డకి ఇంకా వివాహం కూడా జరగలేదు ప్రభా, చిన్న వయసులోనే బలహీనత వచ్చి ఉన్నదని విన్నాం ప్రభా. ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచమని కోరుచున్నాం. కృష్ణ కుమారుని గారి బిడ్డని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. క్యాన్సర్ అనే బలహీనతతో బాధపడుచు ఎంతో నా తండ్రి నాయన నా తండ్రి నీ సన్నిధిలో విలపిస్తుంది ప్రభా. కొంత నెమ్మదిని ఇచ్చకపోతే నెమ్మదిని ఆ బిడ్డకు అనుగ్రహించు. ఆ కాలు కొంత గాయమైదానికి కూడా నా తండ్రి తగ్గక ఇబ్బంది పడుచున్నారు ప్రభా. ఆ కాలు గాయాన్ని కూడా ముట్టి స్వస్థపరచండి. తన పెద్ద కుమారుడు ప్రభా బిడ్డలు లేక ఎంతగానో నా తండ్రి నా తండ్రి వేదనతో ఉన్నారయ్యా. ఆ బిడ్డల్ని కనికరించండి. ఆ బిడ్డలకు ప్రభా బిడ్డల్ని దయచేయండి ప్రభా. వారు పూర్తిగా విశ్వసించే కృపను అనుగ్రహించండి నాయన. పూర్తి నమ్మకం లేకపోతే కార్యం జరగదు కదా ప్రభా. పూర్తిగా నిన్ను నమ్మి విశ్వసించే బిడ్డలుగా వారిని సిద్ధపరచండి నాయన. నీకు వందనాలు. వారి గర్భఫలం తరమని కోరుచున్నాము నా తండ్రి. యేసయ్యానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము. శీలాన్ని జ్ఞాపకం చేసుకో. ఆ బిడ్డ కూడా డెలివరీకి సిద్ధపడుచుండగా జ్ఞాపకం చేసుకో. ఆరోగ్యవంతురాలను చేయండి తల్లి. బిడ్డను క్షేమ స్థితిలో ఉంచండి నాయన.
నాయన నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేస్తూ ప్రారంభకున్న ఆ గుండె బలహీనత నుంచి విడుదల దయచేయండి నాయన. అలాగే నా తండ్రి అనేక హాస్పిటల్కి తిరిగినప్పటికీ తనకున్న బలహీనత నాయన ఏమీ తెలియలేదని చెప్పినప్పటికీ నాయన ఎంతో వేదన చెందుచు నా తండ్రి సన్నిధిలో ప్రభా ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగుచుండగా తనకున్న బలహీనతను ముట్టి స్వస్థపరచమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు స్తుతులు ప్రభా. నా తండ్రి ఇంకా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నడిపించండి ఆదిశేషి తన మనవరాలు ప్రభా. నా తండ్రి తనని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేసిన బిడ్డ కూడా బలహీనరాలే ఈ టైఫాయిడ్ జ్వరంతో నా తండ్రి లేవలేని స్థితిలో ఉంటుంది ప్రభా. ఆ బిడ్డ ఎగ్జామ్స్ దగ్గరలోనే ఉన్నాయని మాట్లాడుతున్నారు ప్రభా. ఎగ్జామ్స్కు సిద్ధపడుచుండగా ఆ బిడ్డకి నైనా సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చే ఆరోగ్యాన్ని ఇచ్చే ఎగ్జామ్స్ మంచిగా రాసి పాస్ అవడానికి సహాయం ఇచ్చే గావిత్రి ప్రభా. హర్షితాన్ని బట్టి వాళ్ళ సన్నిధిలో వారి బట్టి సన్నిధిలో ప్రార్థన చేసిన వారికి కూడా మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని అనుగ్రహించండి. ఇంకెవరైతే బిడ్డలు బలహీనత ఉన్నారో ఆ బిడ్డలందరినీ ముట్టి స్వస్థపరచమని కోరుచున్నాం. అదే రీతిగా గర్భఫలంతో శిరీషాన్ని నాట్య సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఉమ్ము నీరు ఎక్కువగా ఉందని డాక్టర్లు చెప్పి విన్నారంటుంది ప్రభా. బిడ్డకు కూడా ఆరోగ్యాన్ని నెమ్మదిని అనుగ్రహించండి. డాక్టర్లకు సమయోచితమైన జ్ఞానం ఇచ్చటకు సహాయం దయచి డెలివరీకి సిద్ధపడుచుండగా వారికి కూడా నీ కాపుదలను అనుగ్రహించి తల్లి బిడ్డను క్షేమంగా ఉంచి నడిపించమని కోరుచున్న కీడు అపాయాలు లేకుండా సహాయం దయచి భవాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డకు కూడా గర్భఫలం చనికి వందనాలు స్తోత్రములు తోడుకొని నడిపించండి నాయన. అదే రీతిగా ప్రెగ్నెన్సీ లేని వారి కొరకు నాయన నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న జ్ఞాపకం చేసుకో. కేజీఆర్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ఆ బిడ్డకు కూడా గర్భఫలమే నా తండ్రి దయచేయండి నాయన. ఆ యొక్క గర్భఫలంలో ప్రభా గర్భాశయంలో ఉన్న నీటి బుడగలను నాయన తొలగించి ప్రభా బిడ్డకు గర్భఫలాన్ని సిద్ధపరచమని కోరుచున్న సుజన్యాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేసుకున్న ప్రభా. బిడ్డకున్న నాయన థైరాయిడ్ని తగ్గించండి ప్రభా. నీకు వందనాలు. గర్భఫలం దయచేయండి నాయన. యవ్వన కాలం వారిని సేవా పరిచయలో బహుబలంగా వాడబడుచుండగా మీరే సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. మీరే తోడుగుండి స్థిరపరిచి బలపరచని వారి అవసరతలు అక్కర్లు తీర్చండి. సేవలో కావాల్సిన ప్రతి ఒక్క నాయన సమయోచితమైన ఆలోచన గ్రహింపును అనుగ్రహించి పరిశుద్ధాత్మ శక్తితో బిడ్డలను బలపరచమని కోరుచున్నాం. పావనిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఆ బిడ్డ కూడా గర్భఫలాన్ని సిద్ధపరచండి. ధనలక్ష్మి గారిని ప్రభా ఇలా నా తండ్రి ఆ బిడ్డలను భద్రపరచండి నాయన. హన్నా వలె నీ సన్నిధిలో కన్నీరు కార్చి చెరింప సఖ్యం కాని మూలుగులతో అన్న ఏ విధంగా ప్రార్థన చేసి మొరపెట్టిందో ప్రభా అటు రీతిగా నాయన హన్న గర్భఫలం పొందుకుని సమయలను నా తండ్రి కనింది కదా ప్రభా. గొప్ప ప్రవక్తగాను నియమించి ఉన్నావు నాయన. నీ సన్నిధిలో మొరపెట్టి నాయన వారి గర్భఫలాలు తెరవబడతట్టు బిడ్డలు నాయన గొప్ప ప్రయోజకులుగా వారిని సిద్ధపరుస్తున్న సేవకు బహుబలంగా వాడుకుంటూ ఆశపడుచున్నాము నా తండ్రి. అటు రీతిగా బిడ్డల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకో. ఈ లోకంలో నాయన ఎన్నో శ్రమలు వచ్చినాను ప్రభా. యోబు ఎన్నో శ్రమలు అనుభవించాడయ్యా. భార్యను బిడ్డలను అంతస్తులన్నీ పోగొట్టుకున్నారు. భార్య వచ్చి దూషించింది, స్నేహితులు వచ్చి దూషించారు. కానీ నాయన యోబు విశ్వాసములు తొట్టిల్లిపోకున్నట్లు తన విశ్వాసాన్ని బలపరుచుకొని నాయన నా తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు తిరిగి రెండింతల ఆశీర్వాదాన్ని ఇచ్చవయ్యా నా తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. అటు రీతిగా విశ్వాసములు సన్నగిల్లక నా తండ్రి ఆత్మలో వేగిరి పరిని వారి వల్ల నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన. యేసయ్యా జ్ఞాపకం చేసుకో. బలహీనలతో బాధపడుచున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో. నేను కూడా బలహీనలాలనే ప్రభా. ఎందుకు పనికిరాని దాన్ని అయినప్పటికీ నాయన అనేక మంది కోసం ప్రార్థన చేయాలనే తపన నాలో పుట్టించిన ఆయన చేపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు స్తుతులు ప్రభా. నశించిపోవచ్చున్న వారి కొరకు నాయన ఒక్క ఆత్మైన రక్షించబడే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నాయన సహాయకుడిగా సంరక్షకుడు మాకు ఉండి నడిపించండి. ఈ రోజు ఉదయం నాయన ఏ బిడ్డలైతే జాబ్స్ కోసం వెళ్ళుచున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళుచున్నారు, వ్యాపార పరిస్థితులు మార్చుకోవడానికి వెళ్ళుచున్నారు నాయన, వ్యాపారాలు చేయడానికి వెళ్ళుచున్నారు, ఉద్యోగాలకు వెళ్ళుచున్నారు, ఏ బిడ్డలు ఏ ప్రయత్నాల నిమిత్తం వెళ్ళుచున్నారో ప్రతి బిడ్డల అవసరతలు అక్కర్లు తీర్చండి నాయన. నూతనంగా వాహనాలు కొనుక్కోవడానికి వెళ్ళి వారి భవిష్యత్తును నాయన ఈ యొక్క వాహనం ద్వారా ఆశీర్వదించబడాలని ఆశపడుచున్న వారైతే శ్రేష్టమైన వాహనాలను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి. వారికి నేను ఆశీర్వాదకరంగా ఉండగా సహాయం దయచి అదే రీతిగా ఈ రోజు పుట్టిన రోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. వారి యొక్క మరొక నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి ఉండగా వారి యొక్క నూతన క్రియలు నాయన జరిగించులాగున సహాయం తెచ్చి వారిని దీర్ఘాయుష్మంతులను చేయండి. శరీరంలో కానీ ఏ బలహీనత లేకుండానట్లు ఈ సంవత్సరం ఆది మొదలుకొని నేను సంవత్సరాంతం వరకు నీ దయా కిరీటం వారిపై ఉంచి నడిపించి భద్రపరిచే సంరక్షకుడుగా తండ్రిగా మీరు నడిపించమని కోరుచు
వేడుకొనుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు. ఈ రోజంతయు ప్రతి ఒక్క బిడ్డల ప్రయత్నాల్లో వారి ఆలోచనలన్నింటిలో సఫలపరిచి తండ్రిగా మీరుండి సంరక్షకుడుగా మీరుండి నడిపించండి. మాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీపిస్తున్న బిడ్డల చుట్టూ కూడా నీ కాపుదలకు అందిష్టి భద్రపత్రం అనుగ్రహించినైనా ఈ ఏకజీవంలో చేస్తున్న మా ప్రార్థన అంగీకరించిన మా బంధువులు మా రక్షందికులు మా కుటుంబంలోని అవసరతలు అక్కర్లన్నీ మీరు తీర్చిపెట్టకు సహాయం అనుగ్రహించమని త్వరలో రానైన సతి పరిశుద్ధ నామమున మిక్కిలి బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము నా ప్రేమన తండ్రి. ఆమె రక్తమే జంసుల రక్తమే అపోదికులంతా నాశనం కలుగునుగాక. ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.